హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాలెడ్జ్ ఫర్ యూ. ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, మన సబ్స్క్రైబర్లో ఒకరు మనల్ని పైథాన్ క్లాసెస్ స్టార్ట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారనమాట. మరి మన సబ్స్క్రైబర్ అడిగినప్పుడు మనం చేయకుండా ఉంటామా? అందుకని నేను డిసైడ్ అయిపోయాను, పైథాన్ క్లాసెస్ స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు మనం పైథాన్ గురించి ఒక సింపుల్ ఇంట్రడక్షన్ అయితే చూసేద్దాం, ఓకేనా? అంటే పైథాన్ని ఎవరు కనిపెట్టారు, అలాగే ఎప్పుడు కనిపెట్టారు, ఈ పైథాన్ని ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు, అలాగే ఓకేనా ఇంకా కొన్ని పాయింట్స్, ఓకేనా, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, అలాంటి ఈ సింపుల్ ఇంట్రడక్షన్ని ఇప్పుడు చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట, ఓకేనా? పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాన్ని గైడో వ్యాన్ రస్సమ్ అనే ఆయన డెవలప్ చేశాడనమాట, ఓకేనా? గైడో వ్యాన్ రస్సమ్ అనే ఆయన ఈ పైథాన్ లాంగ్వేజ్ని డెవలప్ చేశాడు, ఓకేనా? అండ్ పైథాన్ లాంగ్వేజ్ని 1991 సంవత్సరంలో రిలీజ్ చేశారనమాట, ఓకేనా? 1991 సంవత్సరంలో రిలీజ్ అయితే చేశారు, ఓకేనా? అసలు దీనికి ఈ పైథాన్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎన్నో పేర్లు ఉంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్ అని ఎందుకు పెట్టారు అని అంటే, ఈ గైడో వ్యాన్ రస్సమ్ అనే ఆయన ఒక ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ నేమ్ని పెట్టాడనమాట. అది ఏంటి అంటే, బీబీసీ ఛానల్లో ఒక ప్రోగ్రామ్ అనేది ప్లే అవుతూ ఉండేది, టెలికాస్ట్ అవుతూ ఉండేది అనమాట. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్, ఓకేనా? మాంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనే ఒక కామెడీ షో అనేది టెలికాస్ట్ అయ్యేది. సో ఆ షోని చూసి ఇన్స్పైర్ అయ్యి దాంట్లో నుంచి ఆ పైథాన్ అనే నేమ్ తీసుకోవడం జరిగిందనమాట, ఓకేనా? ఈ విధంగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పైథాన్ అనే పేరు వచ్చింది, ఓకే? నెక్స్ట్ వచ్చేసి, ఈ పైథాన్ లాంగ్వేజ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే, వెబ్ డెవలప్మెంట్లో సర్వర్ సైడ్, ఓకేనా? వెబ్ డెవలప్మెంట్లో సర్వర్ సైడ్ కోడింగ్లో యూజ్ చేస్తాం, అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో యూజ్ చేస్తాం, మ్యాథమెటిక్స్లో యూజ్ చేస్తాం, సిస్టమ్ స్క్రిప్టింగ్లో యూజ్ చేస్తాం, ఓకేనా? ఈ వెబ్ డెవలప్మెంట్లో సర్వర్ సైడు, క్లయింట్ సైడు అని చెప్పేసి రెండు ఉంటాయన్నమాట. ఈ సర్వర్ సైడ్ వచ్చేసి అంటే ఏపీఎస్ని డెవలప్ చేయటం, ఓకేనా? ఆ ఏపీఎస్ ద్వారా డేటాబేస్తో కనెక్ట్ అవ్వటం, సో ఇలాంటి వాటిని సర్వర్ సైడ్ కోడింగ్ అంటాం అన్నమాట. సో ఇలాంటివి డెవలప్ చేయడానికి ఈ పైథాన్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, ఈ పైథాన్ అనేది దీని సింటాక్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట, ఓకేనా? మిగతా లాంగ్వేజ్తో కంపేర్ చేసుకుంటే, అంటే మిగతా లాంగ్వేజెస్ అంటే పైథాన్ కంటే ముందు మనం చాలా ప్రాక్టీస్ చేసి ఉంటాం, నేర్చుకుంటుంటాం కూడా. సి అని, C++ అని కాలేజీలో అయితే మనకి నేర్పిస్తారు, ఓకేనా? సి అని, C++, జావా, మెయిన్లీ జావా, ఓకేనా? ఇవన్నీ నేర్పిస్తారు అన్నమాట. వీటి సింటాక్స్తో పోల్చుకుంటే పైథాన్ యొక్క స్టేట్మెంట్స్ కానీ, కమాండ్స్ కానీ, సింటాక్స్లు కానీ సింపుల్గా ఉంటాయన్నమాట, ఓకేనా? సింపుల్గా అంటే, ఇప్పుడు మనం ఒక దేనైనా ప్రింట్ చేయాలనుకుంటున్నాం, అక్కడ మనం ప్రింట్ అంటాం. సో అదే ప్రింట్ కమాండు పైథాన్లో ఉందన్నమాట. మనం దేనైనా డిస్ప్లే చేయాలనుకో, ప్రింట్ అని రాసి దాని లోపల ఏమైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో దాన్ని రాస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రింట్ హలో వరల్డ్ అన్నా అనుకో, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోద్ది అనమాట. అదే జావాలో అనుకో, system.out.println అని చెప్పి దాని లోపల రాయాలి. సో ఈ పైథాన్ అనే సింటాక్స్ ఎలా ఉంది? ఇంగ్లీష్ లాగా సింపుల్గా ఉందన్నమాట. ఇంగ్లీష్ వర్డ్స్ మనకి కొన్ని రిమెంబర్ ఉంటే, సో అలాగే సింపుల్గా ఉంటుంది అనమాట, ఓకేనా? ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఈ పైథాన్లో సెమీకోలన్ అనేది మనం యూజ్ చేయం, ఓకేనా? దేనికోసం యూజ్ చేయము అంటే, ప్రీవియస్ లాంగ్వేజెస్లో ఒక కమాండ్, ఒక స్టేట్మెంట్ రాశాక ఆ స్టేట్మెంట్ని ఎండ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం సెమీకోలన్ అయితే పెట్టాలన్నమాట. సెమీకోలన్ అయితే పెట్టకపోతే అది ఎర్రర్ చూపిస్తుంది, ఓకేనా? కానీ ఈ పైథాన్లో ఏంటంటే, ఏదైనా ఒక కమాండ్ రాసేసాం, ఆ కమాండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతే చాలు, సెమీకోలన్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ కొట్టేస్తే చాలు, ఆ కమాండ్
అయిపోయినట్టు. ఓకేనా? ఒకవేళ మీరు బై మిస్టేక్ ప్రీవియస్ లాంగ్వేజ్‌లతో అలవాటైపోయి ఒకవేళ సెమీకోలన్ ఇచ్చినా గానీ పైథాన్ అనేది మీకు ఎర్రర్ అయితే త్రో చేయదనమాట. తర్వాత ఇక్కడ థర్డ్ పాయింట్ చూసుకోండి. పైథాన్ యూసెస్ ఇండెంటేషన్ అండ్ యూజింగ్ వైట్ స్పేస్ టు డిఫైన్ ఏ స్కోప్ సచ్ యాస్ స్కోప్ ఆఫ్ లూప్స్, ఫంక్షన్స్ అండ్ క్లాసెస్. ఓకేనా? అండ్ అదర్ లాంగ్వేజెస్ యూసెస్ కర్లీ బ్రేసెస్ ఫర్ దిస్ పర్పస్. ఓకేనా? ఈ పాయింట్ గురించి మీకు ఇంకా నీట్‌గా అర్థం కావాలి అంటే ఇక్కడ చూసుకోండి. ఓకేనా? ఇది జావా అనమాట. జావాలో ఇఫ్ కండిషన్ ఇలా ఉంటది. ఓకేనా? ఇఫ్ కండిషన్ ఇలా ఉంటదనమాట. ఇప్పుడు ఇఫ్ కండిషన్‌లో చూసుకుంటే ఇక్కడ ఏం చేసాం, ఇఫ్ అని చెప్పేసి దాంట్లో కండిషన్ రాసాం. కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి ఇక్కడ క్లోజ్ చేసాం. వీటి లోపల మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. అంటే మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ ఉంది. మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే జావాలో కానీ, సిలో కానీ, సి++లో కానీ ఈ విధంగా కర్లీ బ్రేసెస్లో ప్లేస్ చేయాలి. లేకపోతే ఏంట్రా అంటే ఒక్క స్టేట్మెంటే ఎగ్జిక్యూట్ అవుద్ది, మిగతా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు. ఓకేనా? ఇది జావాలో సింటాక్స్ అనమాట. ఇక్కడ మనం ఇందాక ప్రీవియస్ దాంట్లో ఏమనుకున్నాం, పైథాన్ యూసెస్ ఇండెంటేషన్. మళ్ళీ ఇక్కడ జావాలో చూసుకోండి, ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ కండిషన్ ఉందన్నమాట. దాని లోపల కర్లీ బ్రేసెస్ లోపల స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి, ఈ ఇఫ్కి ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇఫ్కి ఈక్వల్గా ఉన్నా, ఒక రో లోపలికి జరుగున్నా ఈ ఇఫ్ కండిషన్ అయితే రన్ అయిపోద్ది, ఎటువంటి ఎర్రర్ లేకుండా రన్ అయిపోతుంది. ఓకేనా? ఈ మూడు కలిపి మనం కర్లీ బ్రేసెస్లో పెట్టినాం కాబట్టి ఈ మూడు ఇఫ్ కండిషన్కి సంబంధించినవే. ఓకేనా? ఇఫ్ కండిషన్కి సంబంధించినవే. ఓకేనా? వాటి ప్లేస్మెంట్ ఎలాగైనా ఉండనండి. అంటే ఇఫ్కి కొంచెం ఇంకా ముందు స్టార్ట్ అవ్వనివ్వండి, కొంచెం లేకపోతే ఇంకొంచెం లోపలికి స్పేస్ ఇచ్చి రన్ అయిపోతుంది. కానీ పైథాన్ అట్లా కాదనమాట. పైథాన్లో ఇఫ్ కండిషన్ సింటాక్స్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇఫ్ కండిషన్ కోలన్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ పైథాన్లో మల్టిపుల్ కండిషన్స్ ఉన్నా కానీ మనం కర్లీ బ్రేసెస్ అయితే యూజ్ చేయము. ఓకేనా? సో ఇలా కానీ పైథాన్లో రాసామనుకోండి, అది మీకు రన్ అవ్వదు. ఎందుకు రన్ అవ్వదు అంటే అది ఎలాగ ట్రీట్ చేస్తుంది అంటే ఇంటర్ప్రెటర్ అనేది ఎలా ట్రీట్ చేస్తుంది అంటే ఇక్కడికి వస్తుంది, ఇఫ్ కండిషన్ చెక్ చేసింది, తర్వాత నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ లైన్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ లైన్లోకి వస్తే స్టేట్మెంట్ అని రాసింది. అది ఇఫ్కి సంబంధించిన స్టేట్మెంట్ అని తీసుకోదు. ఎందుకు తీసుకోదు అంటే ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్ అనేది ఇఫ్ కండిషన్కి ఈక్వల్గా ఉంది. సో ఏంద్రా అంటే అది ఎలాగ ట్రీట్ చేస్తుంది అంటే, ఓకే ఈ స్టేట్మెంట్ అనేది ఇఫ్ కండిషన్కి సంబంధించిన స్టేట్మెంట్ కాదు, ఇది కూడా ఒక సపరేట్ స్టేట్మెంట్ ఏమో అని చెప్పేసి దీన్ని సపరేట్గా రన్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఇఫ్ కండిషన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో ఈ విధంగా రాస్తే పైథాన్లో ఇన్వాలిడ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా రాయాలి. ఇండెంటేషన్ ఇక్కడ ఈ విధంగా స్పేస్ ఇచ్చి ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఉంది, ఈ ఇఫ్ కండిషన్ లోపల మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాయాలనుకుంటున్నాం. ఓకేనా? ఈ మూడు కలిపి ఈ ఇఫ్ కండిషన్కి సంబంధించినవే అనమాట. సో అలా చెప్పడం ఎలాగా అంటే ఈ విధంగా ఇఫ్కి కొంచెం స్పేస్ ఇచ్చి ఈ విధంగా రాస్తే మీనింగ్ ఏంటంటే ఈ మూడు స్టేట్మెంట్లు ఈ ఇఫ్కి సంబంధించినవి. ఇక్కడ మన స్పేస్ వదిలేసి రాసాం చూసావా, దాన్నే ఇండెంటేషన్ అంటాం అనమాట. ఓకేనా? దాన్నే మనం ఇండెంటేషన్ అంటాం. వైట్ స్పేస్ యూజ్ చేసి మనం ఈ పలానా స్టేట్మెంటు పలానా లూప్ది లేకపోతే పలానా కండిషన్ది అని చెప్పేసి మనం చెప్తున్నాం అనమాట. మీకు ఇంకా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇంకా బాగా చూపిస్తాను. ఓకేనా? అప్పుడు ఇంకా మీకు బాగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు ఈరోజు ఈ క్లాస్తో మన పైథాన్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. ఓకేనా? ల్యాగ్ చేయకుండా సింపుల్గా చెప్పుకున్నాము. ఓకేనా? ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో పైథాన్ రాయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంటల్ సెటప్ని చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.